మళ్ళీ నా లైఫ్‌లో ఒక మెమరబుల్ డే వచ్చేసింది. గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే మన యూట్యూబ్‌లోకి ఒక వీడియో వచ్చేసింది. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఇలా హ్యాపీ మూమెంట్స్‌నే కాదు, డే మొత్తం మనం రెగ్యులర్ మన లైఫ్‌ని వీడియోలాగా తీసి పెడితే బెస్ట్ ఏమో నాలాగా అప్పుడొకటి, అప్పుడొకటి కాకుండా. సో, నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయకూడదు. చూసారా, మంచి టిప్ ఇచ్చేసిన. నేనేమో ఇంపార్టెంట్ డేస్, మెమరబుల్ ఇన్సిడెంట్స్ నేను గుర్తుపెట్టుకోవాలనుకునేవే ఉన్నాయి. నేను ప్రీవియస్ అన్ని వీడియోస్ చెక్ చేసుకుంటా ఉంటా. నిజంగా నార్మల్ డే అసలు రొటీన్స్ అనేది నేను ఎప్పుడు పెట్టలేదు. సో, అట్లా చేయడం వల్ల కూడా వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రారు, చాలా చాలా మిస్టేక్స్. సో, ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసి కంటెంట్ పెట్టుకొని వీడియోస్ తీస్తే బెస్ట్ ఏమో. సో, నాలాంటి మిస్టేక్ చేయకుండా. సో, అది మ్యాటర్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. అసలు ఇవాళ ముచ్చట ఏంటంటే, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ రేపు ప్రోచ్ దగ్గరికి వెళ్తున్నాం. అందుకని మా అమ్మ హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇక్కడ మా ఇంటి నియర్లో మాల్ ఓపెన్ అయింది. ఏదైనా నాకు ప్రోచుకి మా అమ్మకి షేర్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ ప్రోచుని తీసుకొచ్చా, చూపించేసా. ఇప్పుడు మా అమ్మకి చూపిస్తున్నా. లోపల ప్రోచుకి ఏమేమి కావాలో మొత్తం షాపింగ్ అయితే చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళేలోపు శేఖర్ కూడా షాపింగ్ చేశారు. కూతురు కోసం ఏదైనా చేస్తారు తండ్రులు. సో, నాకు చెప్పకుండా వెళ్ళి మటన్ అయితే తీసుకొని వచ్చిండు. రేపు మనం వెళ్తున్నాం కదా, రోజుకి నచ్చిన డిషెస్ అన్నీ చేసుకొని తీసుకెళ్ళాలంట. అన్నీ, సో అన్నీ కాదు కొన్ని చేద్దాంలే అని చెప్పి ఇక్కడ నేనైతే ఇంకా మటన్ తెచ్చాడు కదా, కలిపేసి ఉప్పు కారం కలిపేసి పెట్టేస్తున్నా. ఎందుకంటే రేపు పొద్దున్నే చేసుకొని వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ చాలా ఎర్లీగా లేస్తేనే ఈ పనులన్నీ అవుతాయి. సో, ఇంకా అట్లా అనేసి ప్రిపేర్ చేస్తున్నా. చూసారా, నేను రాత్రిపూట ఇంత హడావిడి చేసే రకం కాదు. ఎంతో గొంతు మీకు వస్తే తప్ప. రేపు నా కూతురు దగ్గరికి వెళ్తున్నా. ఏదైనా ఒక అమ్మ అనే ప్లేస్లో ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయి. ఇంకే రిలేషన్లో ఉన్నా ఇవి అస్సలు మనకు కావు, స్కిప్ చేసేస్తాం. సో, నా కూతురు దగ్గరికి నేను వెళ్తున్నా. ఇంతకంటే ఉత్సాహం ఇంకేం కావాలి. అందులో నా కొడుకు వస్తున్నాడు, మా ఆయన వస్తున్నాడు, మా అమ్మ వస్తుంది. సో, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాతో ఉన్నారు కాబట్టి అనుకోకుండా అనుకొని ఇలాంటి పనులు అయితే చేసేయాలి ఫాస్ట్గా. ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఇవన్నీ మార్నింగ్ చేయాలంటే సాధ్యం కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ పనులన్నీ చేసి పెట్టుకుంటే రేపు లేసి ఒక 1 అవర్ కుకింగ్కి స్పెండ్ చేసి వెళ్ళొచ్చు అనుకొని ఇంకా నేను ఇక్కడ మా ఆయనతో చెప్తూ ఆ ఎగ్జైట్మెంట్ని షేర్ చేసుకుంటూ నేనైతే ఇక్కడ పనులు చేస్తున్నా. నేను ఏదున్నా దెబ్బ షేర్ చేసుకునే రకం. కానీ మా ఇంట్లో మా ఆయన అలా కానే కాదు. నాకంటే ఎక్కువ ఆత్రం ఉంటుంది ప్రోచుని చూడాలని, కానీ బయటకు పడరు. ఇక్కడ చూసారా, మార్నింగ్ లేసి మటన్ వండేసా, పల్లి పచ్చడి చేసేసా, పొంగనాలు చేసేసా. ఇవి హాస్టల్లో తినడానికి కాదు, టిఫిన్ మాత్రం బస్లో చేసేస్తాం. ఎందుకంటే ఎంత లేదన్నా 4 అవర్స్ జర్నీ. ఎర్లీ మార్నింగ్ 6కి బయలుదేరుతామంటే ఒక 8-9 ఓ క్లాక్కి తినేయచ్చు. ఎందుకంటే మేము వెళ్ళరికి 10:30 అయిపోతుంది. సో, ఇప్పుడు ఈ చపాతీస్, మటన్ కర్రీ ప్రోచు దగ్గర బగారన్నం ఇవన్నీ తినడానికి. ప్రోచుకి చపాతీ అంటే ఇష్టం, మటన్ కూడా అంత ఇష్టం ఉండదు. చికెన్ అంటే ఇష్టం, కానీ ఇప్పుడు చికెన్ తినకూడదు అంటున్నారు కాబట్టి ఇంకా చికెన్ తీసుకెళ్ళట్లేదు. తర్వాత పల్లీలు మా శిల్కలో వండినాయి. నిమ్మకాయలు పెట్టింది, కారం అవుతుందంట కూర. నిమ్మకాయలు ఎందుకే తల్లి, వద్దు అని చెప్పేసి ఇంకా ఆ నిమ్మకాయలు అయితే తీసి పెట్టేశాను. ఇవన్నీ ఇప్పుడు మేము ఉన్నప్పుడు తినే దానికి ఆఫ్టర్నూన్ లంచ్కి అనమాట. ఇంకా మేము వచ్చి తర్వాత ప్రోచు తినేది, తర్వాత తన చెప్పిన కొన్ని లిస్ట్ అంతా ఈ సంచిలో ఉంది. సబ్బులు కావచ్చు, పేస్ట్లు కావచ్చు, బిస్కెట్స్, చాక్లెట్స్, అబ్బో చాలా లిస్ట్ చెప్పింది. ఇంకా లిస్ట్ అంతా పెట్టుకొని ఒక బ్యాగ్లో సదురుతున్నాం. ఇక్కడ మేము ప్రోచు దగ్గరికి వెళ్ళడానికి మేమైతే సదురుకుంటున్నాం. అసలు నాకు అదే అనిపిస్తుంది, రేపు ఫ్యూచర్లో ప్రోచు పెళ్ళై పంపించేసిన తర్వాత మేము ఇలాగే ఏమైనా కట్టుకెళ్తామా అని చెప్పి నాకైతే అదే మెమరీ గుర్తొచ్చింది. అయ్యో, ఎప్పుడో కొండవలసిన సద్దులు ఇప్పుడే కట్టేస్తున్నాం కదా అని చెప్పేసి. ఇంకా నా విషయానికి వస్తే ఎర్లీ మార్నింగ్ లేచినందుకో తెలీదు, రాత్రి లేట్గా పడుకున్నందుకో తెలీదు, మస్తు హెల్త్ అప్సెట్ అయింది. అసలు రావాల్సిన ఓపిక, అసలు పోవడానికి ఓపికే లేదు. ఆ రోజు ప్రోచు దగ్గర కాబట్టి బయలుదేరుతున్నా, కానీ నిజంగా నేను ఎంత సిక్ అయి ఉన్నానో. నేను ఆ విషయం మా ఇంట్లో వీళ్ళిద్దరికి ఎవరికి చెప్పినా కంగారు పడతారు, ఎవరికి చెప్పట్లేదు. ఆల్రెడీ శేఖర్ కొంచెం అర్థమైంది ఏదో నేను ఆయాస పడిపోతున్నాను. కానీ ఇంకా ఇప్పుడు నేను ఆయాసం కాదు, కూతురు దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనతో ఇంకా అవన్నీ పక్కన పెట్టేసా. కానీ ఆ రోజు అంత పెయిన్ అసలు నాకు ఉండింటే, నార్మల్గా నేను ఇంట్లో ఉండింటే అసలు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వాలేమో అన్నంత వచ్చింది. నేను బస్సులో కూర్చున్నా, ఇదే సిచ్యువేషన్, నా హెల్త్ రేపు కూడా ఇదే కండిషన్లో ఉంటే నేను ఏ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని నా మైండ్లో హాస్పిటల్స్ని సెర్చ్ చేసుకుంటున్నాను అనమాట. అంత హెల్త్ బాగాలేకుండా ఉన్నది ఆ రోజు. సో, ఇంకా ఆ రోజు ఇంకా బస్సులో కూర్చొని ఇంకా టిఫిన్ చేసాము. తీసుకెళ్ళిన పొంగనాలు, పల్లి పచ్చడి బస్సులో అయిపోగొట్టేసాము. ఎందుకంటే ఆల్రెడీ ప్రోచుకి ఆ రోజు దోశ పెట్టేస్తుంటారు.
తను తినేసి ఉంటుంది. మేము వెళ్ళినా తను తినదు. మేము వెళ్ళేవరకు 11:30, 12 అవుతుంది. ఇంకా అప్పుడు టిఫిన్ చేస్తే మళ్ళీ ఏం తింటాం అని చెప్పేసి ఇంకా బస్లో తినేసాం. ఇక్కడ ఇంకా వర్ధిలు ప్రోచు రావడానికి టైం పడుతుంది. ఇంకా వర్ధిలు ఆటకెట్టేసిండు, ఎందుకంటే చాలా లేట్ అయింది. మేము వెళ్ళడం 10:30, 11:45 అయింది. ప్రోచ్ వచ్చేసరికి టూ మచ్ లేట్, ఎందుకంటే ఎగ్జామ్ రాస్తుందంట. 10 o'clock స్టార్ట్ అయింది, 2 hours టైం అన్నారు. సో 11:30 ఈజీగా అవుతుంది ప్రోచ్ దగ్గరికి. మా దగ్గరికి ప్రోచ్ వచ్చేవరకు ఇక్కడ చూసారా వర్ధిలు మొక్కి మొక్కి గేమ్లు ఆడుతున్నాడు. వీడిది ఆడేటప్పుడు నా ప్రాణం ఇట్లా వేలాడుతుంది. నేను పరిగెత్తి పట్టుకోవాలని ఎగ్జైట్మెంట్లో వాడు కింద పడిపోతాడేమో అని భయానికి ప్రాణం బిగబట్టుకొని వాడు చేసేవన్నీ చూస్తున్నా. ఎంత ఇంకా గట్టిగా అరిచినా వాడు డైవర్ట్ అయిపోతాడని. కానీ పర్వాలేదు, చాలా హ్యాపీగా చక్కగా ఆడుతున్నాడు. ఇక్కడ శేఖర్ ప్రోచు కోసం చాలా ఎదురు చూస్తున్నాడు. నేనేమో బయటపడే రకం, నేను అడుగుతున్నా నీ కూతురు వస్తే ఇప్పుడు ఏం చేస్తావు, ఎలా చేస్తావు అని చెప్పేసి. చూసారా కూతురు అనగానే ఇంత స్మైల్ వస్తుంది. సో నేను అట్లా కూడా అనుకొని అది చేస్తామని నేను యాక్షన్స్తో అడుగుతున్నా. ఇక్కడ చూసారా చెమటకి నాకైతే బొట్టు పోయింది నా ఫేస్కి. అసలు ఎండాకాలం ఒక స్టిక్కర్ క్యారీ చేయాలి, ఒక ప్యాకెట్ సపరేట్ హ్యాండ్ బ్యాగ్లో అనిపించింది. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆధార్ కార్డ్ ఎంత మస్ట్ అండ్ షుడ్డో, ఈ ఎండాకాలం పోయేదాకా స్టిక్కర్ ప్యాకెట్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో ఇంకా చాలాసేపు తర్వాత మేము వెళ్ళాక నియర్లీ ఒక 1 hour ఉందేమో. ఆ తర్వాత ప్రోచు వచ్చింది. ఇక్కడ చూసారా అమ్మమ్మ ఫోటోలు తీసుకుంటుంది, వీడియోలు తీసుకుంటుంది, ఎందుకంటే మనవడు చాలా చక్కగా ఆడుతున్నాడంట, చక్కగా గేమ్స్ ఆడుతున్నాడంట, సెల్ఫీస్ ఇవన్నీ తీసుకుంటుంది. సో ఇంకా అట్లా కరెక్ట్గా గంట ఎదురు చూసాము, గంట సేపు ఖాళీ కూర్చున్నాము. నాకు అనిపిస్తుంది పాపం శేఖర్కి ఎంత ఎదురు చూస్తున్నాడో మనసులో అని. ఎందుకంటే నేను వస్తూనే ఉంటాను ఆల్టర్నేట్ సండేస్, ఎంత కొంపలు మునిగినా నేనైతే ఆ హాస్టల్లోనే ప్రత్యక్షం అవుతా. ఎందుకంటే ఒక వారం కంటే ఎక్కువ నా ప్రాణం నేను బిగబెట్టుకోలేను కాబట్టి. చూసారా వచ్చేస్తుంది. మా లైఫ్లో మాకు ఇచ్చే స్ట్రెంత్ ఏదన్నా ఉంది అంటే అది నిజంగా పిల్లలే. ఇది చూసారా అసలు నడుచుకుంటూ వస్తుంటే ఎంత అనిపిస్తుంది అంటే అసలు ఆ ఫీలింగ్ చెప్పడానికే రాదు. ఒంట్లో ఆయాసాలు మొత్తం పోతాయి. నిజంగా నా కూతుర్ని చూశాక ఆ రోజు నాకు ఒంట్లో ఉన్న ఆయాసం సగం తగ్గిపోయింది. ఇంకా వచ్చేస్తుంది మా దగ్గరికి. అయితే డాడీకి అనిపించట్లేదని ఆ స్లోనెస్ మెయింటైన్ చేస్తుంది. డాడీ రాలే మేమే వచ్చామంటుంటే పిచ్చి ఎక్కుతుంది, వచ్చిండు అంటుంది. చూసారా ఫైనల్గా కనిపించేసరికి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నిజంగా నాన్న అన్న ఎమోషన్ ఇంత బ్లాస్ట్ చేస్తుంది. నాన్న కంటే నేను ఎక్కువే ఇష్టం అనిపిస్తుంది, కానీ బయటపడదు. సో చూసారా నాన్నని వెళ్ళి ఇట్లా హక్ చేసుకుంది. నియర్లీ అప్పటికి 1 month అయిపోయిందో ఏమో, నాకు తెలిసి ఆ 1 monthకి ఎక్కువనే అయింది. అందులో ఒక 2 సార్లు మాత్రమే ఫోన్ మాట్లాడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఉన్న బిజీకి ఒక్కొక్కసారి ఫోన్ ఎత్తాడు, చెయ్యడు. చూసారు లేక ఫోన్ ఎత్తేసరికి నాన్నని హాస్టల్ దాకా రప్పించుకుంది. మళ్ళీ నాన్నకి ఏంటంటే నాకు స్మార్ట్ వాచ్ తే డాడీ, నేను కాసేపు చేతికి పెట్టుకుంటా, కాసేపు టైం స్పెండ్ చేస్తా వాచ్ పెట్టుకొని అని. అక్కడ శేఖర్ ఓపెన్ చేసి చూస్తున్న బుక్ చిన్నది, మాకేదైనా ఇంపార్టెంట్ లెటర్ రాయాలి, మాతో ఏదో చెప్పాలి అనుకుంటే నేను అందులో రాయమని ఆ బుక్ ఇచ్చానమాట. సో ఏం రాసిందని వాళ్ళ నాన్న చెక్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకా చాలాసేపు నా దగ్గరికి రాలేదు, నా మీద అలిగింది. ఎందుకంటే నేను ఒక చిన్న విషయంలో నేను కసురుకున్న రోజు ఫోన్లో, ఇంకా అంతే రాక ఇంకా నా దగ్గరికి వచ్చింది. కానీ నాతోనే ఎక్కువ షేర్ చేసుకుంటుంది, ఏదైనా షేర్ చేసుకోవాలనిపించినా ఏం చేసినా. కానీ కొద్దిసేపట్ల పర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట. సో ఇంకా అట్లా ఇంకా కూతురు వచ్చింది. మేము ఇంకా చూసారా ఏమేమి తెచ్చింది మొత్తం ఎదురు చూస్తూ వెతుకుతూ ఉంది. చెప్పినవి అన్నీ తెచ్చినామా లేదా అని చెప్పేసి. కిట్ క్యాట్ ప్యాకెట్ చూసేసరికి ఇంకా ఆమె ఆనందానికి అసలు కంట్రోల్ లేదనమాట. ఇక్కడ వర్ధిల్కి ఇంకా చూసారా కోపం వస్తుంది. వీళ్ళిద్దరు ఎప్పుడు నన్నే కదా ప్యాంపర్ చేస్తారు, ఈరోజు ఏంది కొత్తగా డాడీ అక్కడ ఎత్తుకున్నాడని చెప్పేసి వాడు అక్కడికి వెళ్ళి ఆ రాడ్ దగ్గర కూర్చొని చాలాసేపు అలిగి బుంగమూతి పెట్టుకున్నా. కొద్దిసేపు శేఖర్ పట్టించుకోలేదు, ఎందుకంటే ఇంకా వాడు అట్లా చేస్తే ఇంకా నన్నే ఎత్తుకొని నన్నే ప్యాంపర్ చేయమంటాడని చెప్పి ఇంకా కూతురుతో వినాల్సినవన్నీ హ్యాపీగా వినేసి ఇప్పుడు చక్కగా వర్ధిల్ చూసారా నేను మా అక్క గేమ్ ఆడుకుందాం రా ఎందుకంటే వాడు కూడా వాళ్ళ అక్కని మిస్ అవుతాడు కదా. ఇద్దరు ట్విన్స్ ర్యాబిట్స్ లాగా ఎప్పుడు ఒకే చోటు ఉండి ఆడుకునే వాళ్ళు. ఇంకా వచ్చినా మా అక్క నన్ను చూడట్లేదు అని చెప్పేసి ఇంక ఇక్కడ ప్రోచు తెమ్మన్న లిస్ట్ ఇవన్నీ నాకు చెప్పిన లిస్ట్ మొత్తం రాసుకొని అవన్నీ నేను తీసుకొచ్చిన తనకు చూపిస్తున్నా, ఎలా వాడాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే ఏదైనా వస్తువు ఇచ్చేసిన తర్వాత దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎట్లా యూజ్ చేసుకోవాలని తెలిసే ఏజ్ అయితే ఇంకా రాలేదు. సో కొన్ని రోజులు మనం చెప్తూ ఉండాలి, ఒక 1-2 years అన్నీ ఎలా మెయింటైన్ చేయాలని చెప్తే తర్వాత
ఈజీ అవుతుంది. ఇక్కడ చూసారా మా అమ్మ ఆత్రం ఆపుకోలేక తాతకి అంటే మా నాన్నకు ఫోన్ చేసింది. ఇప్పుడే కదమ్మా వచ్చాము, కాసేపు ఆగరాదా అని చెప్తే మా నాన్న కూడా బిజీ ఉన్నాడంట. నేను బిజీ ఉన్నా మళ్ళీ చేస్తా అని చెప్పాడు. సో నేనేమో మేము ఇంకా చూసుకున్నాం, మా క్యూరియాసిటీ మాకు ఇంకా తగ్గలేదు, ఇంకా ఎగ్జైట్మెంట్ పోలేదు, అప్పుడే ఫోన్లు చేస్తున్నాం అని చెప్పేసి ఇంకా నేను అన్నీ తెచ్చిన లిస్ట్ అంతా ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తూ ఉంటా. ఎందుకంటే మళ్ళీ మా మమ్మీకి ఏమన్నా రిటర్న్ చేసి లెక్కలు చెప్పాల్సి వస్తుందేమో అని. నేను ఇంక ఉండే 1 మంత్ నువ్వేం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు, సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మన హెల్త్ కేర్, మన బాడీ కేర్ చాలా బాగా ఎక్కువ చేసుకోవాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కిట్ క్యాట్ చాక్లెట్ ప్యాకెట్ అడిగింది, ప్యాకెట్ తెచ్చిన. ఇంకా నిజంగా ఇంత ప్యాకెట్ తెస్తా అనుకోలే. వర్ధిల్కి చాలా కోపం వచ్చింది. అసలు ఏంది అక్కని ఇంత ప్యాంపర్ చేస్తున్నాడు, నన్ను ఎందుకు వీళ్ళు ప్యాంపర్ చేస్తలేరని ఇంకా చాక్లెట్ ఇచ్చి కొద్దిసేపు వాడిని మస్క కొట్టడం స్టార్ట్ చేసినాము. ఇంకా వాడు బుంగమూతి ఇప్పుడిప్పుడే పోగొట్టడం స్టార్ట్ అయింది. ఇంకా వెతుకుతోంది, ఇంకేదో అడిగింది నన్ను, అది దొరకట్లేనట్టుంది, ఇంకా ఇంకా వెతుక్కుంటుంది. సో టీత్ ఎట్లున్నాయి, ఇవి ఎట్లున్నాయి, అవి ఎట్లున్నాయి, కొద్దిసేపు ఇంకా ఈ మాటలే ఉంటాయి. కానీ నిజంగా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా రోజుకి తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే మా కోసం ఇష్టం లేకుండా అసలు ఇప్పుడు కూడా తనకి హాస్టల్ అంటే ఇష్టమే లేదు, కానీ మా కోసం ఈ సాక్రిఫైస్ తప్పదు అని చెప్పాం కాబట్టి ఇంకా తప్పదు, ఈ సాక్రిఫైస్ అయితే చేసేస్తుంది. ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకా ముద్దులు ఇంకా అన్నీ జరుగుతున్నాయి. చాలాసేపు అయింది, అప్పటికి నియర్లీ ఆఫ్టర్నూన్ అవకొచ్చింది, మేము వెళ్ళడమే చాలా లేట్ అయింది. ఇంకా మాకు 1 by 1 ముచ్చట్లు అన్నీ చెప్తుంది హాస్టల్లో ఏం జరిగినాయి, ఎట్లా జరిగినాయి అని చెప్పేసి. ఇంకా ఫైనలీ లంచ్ చేసే టైం అయింది. అయితే శేఖర్కి హ్యాండ్ వాష్ ఎక్కడ, ఇదంతా ఇక్కడ అని వర్ధిల్ ప్రోచు ఇద్దరు చూపిస్తున్నారు. ఇంకా ఇప్పటి నుంచి తీసి చిన్నగా ముందల పెడితే 1 by 1 తింటుంది, లేకపోతే తినదు. అన్ని పల్లీలు తీసుకెళ్తే ఒక 10-20 కూడా తినలేదేమో నా కూతురు. అసలు ఇది తినదు, ఎంత బ్రతిమలాన్నా కూడా అస్సలు తినదు. తెచ్చింది నీకోసమే అంటే కూడా అది కాక ఇంకా ఈరోజు ఇంకా బెస్ట్ అనుకోవాలి. ఎందుకంటే కొంచెంలో కొంచెమైనా సరే నా కూతురు చక్కగా ఇవాళ తినిపిస్తే తిన్నది. ఫస్ట్ నేను తినిపిస్తా అంటే వద్దు వద్దు అన్నది, తర్వాత నా చేతులతో ఇంకా తినిపి మమ్మీ అంటే చక్కగా. ఎప్పుడైనా నేను ఒక్కదాని వస్తే లంచే తీసుకురాను, అక్కడ పెట్టిన అన్నంలో చాలా కొంచెం పెట్టుకొని కొద్దిగా రైస్, పప్పుకి కొంచెం సాంబార్కి తింటుంది. అది చూసి నాకు ఇంకా ఏడుపు వస్తుంది, ఇట్లాగే రోజు తింటుందా ఏంది అని చెప్పి. కానీ ఈరోజు అందరు ఉండడంతో దానికి హ్యాపీగా అనిపించింది. మేము అందరం కలిసి తింటుంటే చక్కగా అమ్మ నాకు తినిపించండి మంచిగా, నేను తీసుకెళ్ళి ఇలా తింటుంది అనుకోలేదు. నన్నైతే ఇవాళ సాటిస్ఫై చేసింది. కనీసం అట్లీస్ట్ ఒక 1.5 చపాతీ అయినా తినింది, ఇంత రైస్ తిన్నది. నిజంగా చాలా తృప్తి అనిపించింది. అమ్మయ్య నేను 3 గంటలకు లేచి చేసింది వర్తబులే, వేస్ట్ కాలేదు అని అయితే అనిపించింది అనమాట. అందరితో మాట్లాడుకుంటూ హ్యాపీగా డాడీకి కబుర్లు చెప్పుకుంటూ, తమ్ముడికి కబుర్లు చెప్పుకుంటూ, అమ్మమ్మతో మాట్లాడుకుంటూ ఇంకా తినింది కదా హ్యాపీగా. ఇంకా తర్వాత ఆటకెట్టింది. ఇంకా మేము వెళ్తాం చిన్నగా అని చెప్తున్నా. నాకేమో భయం, వచ్చేస్తా అంటదేమో అని చెప్పేసి వస్తానేమో అనలేదు. కాకపోతే ఏంటంటే మాతో కాసేపు ఆడుకొని వెళ్ళండి అని. ఇంకా చూసారా నేనంటే ఇద్దరిని గొర్రెపిల్లలు వేసుకోవాలంట. అసలు నిజానికి ఆ రోజున్న హెల్త్ కండిషన్కి దాన్ని ఎక్కించుకొని గొర్రెపిల్ల చేసి తిప్పే ఓపిక కూడా లేదు. కానీ నేను అట్లా నా హెల్త్ బాగాలేకున్నది అని చెప్పి అనుకో, మా మమ్మీకి ఏమైందో అని మళ్ళీ నేను కలిసే వరకు అదే ఫీలింగ్లో ఉంటుంది. అందుకే నేను ఏం చెప్పకుండా ఇంకా దానికి ఆడుకొని ఎంతసేపు దాన్ని సాటిస్ఫై చేసి ఇంకా తర్వాత చిన్నగా చెప్తున్నా వెళ్తున్నా అని. ఇంకా వాళ్ళ డాడీకి ఏదేదో చెప్తుంది. అన్నీ గుర్తొచ్చినట్టు వెళ్ళి చెప్పుకొని వాళ్ళ నాన్నని మిస్ అయిన ఫీలింగ్ మొత్తం తీర్చేసుకుంది. నాకే విషయాలు చెప్పాలనుకుందో అవన్నీ చెప్పేసింది. ఇంకా ఎంత కిస్ చేస్తుందంటే
అలా నాన్నని ఒక నాన్నలాగా ట్రీట్ చేయదు, ఒక సన్లాగా ట్రీట్ చేస్తుంది, చిన్న పిల్లోడిలాగా. ఈ కేరింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నని అర్థం చేసుకోవడంలో నాకంటే ప్రోచే ఫస్ట్ లిస్ట్లో ఉంది అనిపిస్తుంది. సో ఇంకా అట్లా చూసారా పిల్లలు మా శేఖర్ ఒక చోట. ఇది నాకు కూడా చాలా మంచిగా అనిపించింది చూడడానికి. నేత్రానందం అంటారు కదా, సో నేత్రానందం అయితే ఫుల్గా సాటిస్ఫై అయ్యాను అనమాట ఆ రోజు. ఇంకా తర్వాత ఇంకా కాసేపు నేను అడ్డం ఒరిగిన, నా వల్ల కాలేదు, ఇంకా వీళ్ళు ఏం చేస్తారో చూద్దాము, ఇంకా పోదామంటే రావట్లేదు కదా అని చెప్పేసి ఇంకా నేను అడ్డం ఒరగగానే నా కూతురు వచ్చి నా బొజ్జలో పడుకొని ఉన్నాయి లేనివి మొత్తం 1 by 1 చెప్తూ ఉంటుందన్నమాట నాకు. అన్ని విశేషాలు అన్నీ చెప్తుంది. ఎగ్జామ్స్ గురించి, మార్క్స్ గురించి నేనైతే అడగకుండా రాను. ఆమె స్టడీ ఎట్లుంది నాకు అన్నీ తెలియాలి, తనదే పర్ఫార్మెన్స్ ఎట్లుంది, క్లాస్లో ఆన్సర్స్ అడిగితే ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఇవన్నీ తనే చెప్పాలి నాకు. నేను టీచర్స్ని కూడా ఎక్కువ నేను అడిగి కనుక్కోను. ఎప్పుడన్నా ప్రోగ్రెస్ చూపించినప్పుడు మాత్రమే వాళ్ళతో మాట్లాడతా. నాకు అన్నీ నా కూతురే చెప్పాలి జెన్యున్గా. ఇంకా అన్నీ మాట్లాడుకొని వెళ్ళే టైం అయింది, చాలా లేట్ అవుతుంది మళ్ళీ అని చెప్పేసి ఇంకా అది చేస్తే తమ్ముడు కూడా రెస్ట్ తీసుకోవాలి కదా, మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలంటే ఇంకా ఫైనలీ బాయ్ అని చెప్పింది. మేము ఎంత బాగా చెప్పినా ఏమనిపించదు నాకు, అది బాగా చెప్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా చూసారా మూటలు సదిరేసుకున్నాం, నా వల్ల అయినంత ఇంకా నేను కూర్చున్నా. అది మూటలు సదిరేసి ఇంకా వాచ్ను అందులో పెట్టేసింది. వాళ్ళ తమ్ముడు ఏదో డౌట్ వచ్చి అడుగుతుంటే వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా త్వరగా అంటుంటే ఇంకా చెప్పాల్సినవి అన్నీ వాళ్ళ తమ్ముడికైతే చెప్పేసింది. ఈ ఈ మూమెంట్లో ఎంత పెయిన్ఫుల్ అనిపిస్తుంది అంటే, నా కూతురికి నేను అన్యాయం చేశానేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఫైనల్గా ఈ 1 year జర్నీ మొత్తం కంపేర్ చేసుకుంటే నేను ఈ హాస్టల్లో వేయడం, లేదంటే హాస్టల్లో వేయాలన్న డెసిషన్ తీసుకోవడం, ఇదంతా చాలా మంచి ఆలోచన అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఉన్న చాలా ఆలోచనలకి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఈ ఇయర్ మంచి నిజాన్ని చెప్పాలంటే చాలా రిలాక్స్గా ఉన్నా అనిపించింది. సో లాస్ట్ ఇయర్ ఉన్న డౌట్స్ కానీ ఎట్లా అన్న కన్ఫ్యూజన్ ఇదేది నా మనసులో ఇప్పుడు లేదు. ఫైనలీ ఇంకేమైనా మర్చిపోయావా అని అడుగుతుంది నన్ను. వాళ్ళ డాడీకి హ్యాపీగా బాయ్ చెప్తుంది, కిస్ పెడుతుంది. నాకు కిస్ పెట్టమంటే పెట్టలేదు, మళ్ళీ నన్ను ఎక్కిరిస్తుంది. అలా బాధగా ఇంటికి వచ్చేసాం. హ్యాపీగా డే అంతా గడిపేసాం. ఇదనమాట ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.